దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు. గమనించండి, ఈ పునరుద్ధానమందు దేవుని సన్నిధిలో మరి కొద్ది మాటలు ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యమును ప్రభువా మేము ఇదిగో తండ్రి ప్రభువా లోతుగా అధ్యయనం చేస్తుండగా మీరు మాతో మాట్లాడుతూ బలపరిచి ఇదిగో ఈ పాత్రను ప్రభువానైనా మీరు ఘనముగా వాడుకుంటూ బలపరిచి మీరే మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, వాక్య భాగంలోకి వెళదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగా రాస్తున్నాడు: నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడుగా ఉండు. ఒక ఆత్మీయ తండ్రి అతన్ని కని పెంచి బాప్తిసమిచ్చి ప్రభువును నడిపించినటువంటి కుమారుడు అనగా తిమోతిని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలవంతుడుగా నువ్వు మార్చబడాలి, నువ్వు బలవంతుడుగా నిలబడాలి, బలవంతుడుగా నీవు తీర్చిదిద్దబడాలి, ఆత్మీయతలో బలవంతుడుగా ఉండాలి. అట్లాగే ఈ బలం అనేది నీ వ్యక్తిగతంగా కాదు, కానీ దేవుని యందు ఆనుకొని దేవునితో నడిస్తే వచ్చే బలం యందు నీవు నిలబడాలని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క వ్యక్తిగత బలము, శరీర బలము, కుల బలము, ధన బలము, బంధువులు, స్నేహితులు, డబ్బున్నవారు, ప్రతిదీ కూడా గమనించండి, ప్రతిదీ కూడా ఆధారపడి నడుస్తారు, ఆ బలాల మీద ఆధారపడి నడుస్తారు. కానీ ఒక రోజున అవేవి నీకు పనికిరావు. ఒకరోజు అవేవి నీకు నీ అక్కడికి రావు. మరి ఏ బలము నీకు తోడుగా ఉండాలి? ఏ బలము యందు నువ్వు నిలిచి ఉండాలి? ఏ బలము యందు నీవు నడిపించబడాలి అని అంటే, గమనించండి, అక్కడ పౌలు తిమోతికి ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. అయితే ఇదే మాట ఇదే మాట ఎఫెసీ సంఘానికి కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు: తుదకు సహోదరులారా, దేవుడిచ్చు మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉండుడి. మీ బలము కావలసింది దేవుని యందు ఉండాలి. నీవు ఆనుకోవలసింది దేవుని యందు ఆనుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదొచ్చినా ఎవరి మీద ఆనుకోవాలండి? దేవుని మీద మాత్రమే నీవు ఆనుకొని నిలబడగలిగితే తప్పక దేవుడు నీకు ఆయన బలమిచ్చి నిన్ను ఆయన జయోత్సాహంతో నిన్ను నడిపింపజేస్తాడు. కాబట్టి నువ్వు ఉండవలసింది ఏ బలంతో ఉండాలి అంటే, దేవుని బలముతో నడవాలి, దేవుని బలముతో నీవు నడిపించబడాలి, దేవుని బలము నీవు ఆనుకోవాలి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, గమనించండి ఒకసారి, బైబిల్లో ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడి ఆయన యందు బలముతో నిలబడ్డారా, ఆయన యందు బలముతో నిలబడి నడిపించబడ్డారా, కార్యాలు జరిగినాయి అంటే జరిగాయి. ఎవరికి అనంటే, భక్తుడైన దావీదు తన అనుభవంలో కొన్ని మాటలు రాస్తున్నాడు. శోధనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో నుంచి పడిపోతున్న సందర్భాలలో దావీదు తన బలం మీద ఆనుకోలేదు, కానీ దేవుని మీద ఆనుకొని నిలబడ్డాడు. ఒక్కసారి మనం బైబిల్ పరిశీలన చేస్తే, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. కీర్తనలు 38:19వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, ఆ వాక్య భాగంలో దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి: నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు, నిర్దేకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. శత్రువులు అంట బలవంతులైపోయారంట, చురుకైన వారుగా ఉన్నారంట. దావీదు కంటే ముందుగానే నిలబడిపోయి చురుకుగా, బలవంతులుగా ఎప్పటికప్పుడు దావీదును చంపుదామా అన్న రీతిలో ఏం చేస్తున్నారంటే దావీదుని వెంబడిస్తున్నారు.
దావీదు కంటే బలవంతులు, చురుకైన వారుగా ఉన్నారంట. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నేనేం చేయాలి, నా వల్ల ఏమవుతుంది, అసలు నాకు ఎందుకు శత్రువులు అయ్యారు తెలుసా? ఉత్తమమైన దాన్ని అనుసరించానని, మంచి చేస్తున్నానని, మంచిగా ఆలోచిస్తున్నానని ఏం చేస్తున్నారు వారు? నా మీద కక్ష కట్టారయ్యా, శత్రువులు అయ్యారయ్యా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా మీద పగబట్టారు, నా పరిస్థితి ఏంటి? నాలో ఏ దోషం లేదు, నాలో ఏ పాపము లేదు, కానీ నా మీద ఏం చేశారు వాళ్ళు? కక్ష కట్టి నన్ను ఎక్కడ చంపుదామా, ఎక్కడ నన్ను పాడు చేద్దామని నన్ను తరుముతున్నారయ్యా. ఇప్పుడు నా బలం ఎవరో తెలుసా? నీవే నాయన, నా బలము నీవే. నేను నీ యందు బలము కలిగి ఉండాలి. దావీదుకు బలము లేదా అండి? ఉంది. దావీదు బలాఢ్యుడు కాదా? బలాఢ్యుడే. కానీ ఎందుకు ప్రభువుకు లోబడ్డాడంటే, ఒకనొక జనమున ఈ బలమంతా మట్టిలో కలిసిపోతుంది, కానీ దేవుడిచ్చే బలము మీద ఆడుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా నీకు జయము కలుగు చేస్తాడు ఆయన. ఆయన బలము నీకు కావాలి. ఆయన బలము మీద నువ్వు ఆధారపడి నడవాలి. అందుకే భక్తుడైన దావీదు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో చూద్దాం, 20వ అధ్యాయము 7, 8 వచనాలు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 7, 8 వచనాలు ఒకసారి చూడండి ఒకసారి. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అశ్చర్యపడతారు. నిజమే, కొందరు డబ్బున్న వారి మీద, కొంతమంది రౌతుల మీద, నాయకుల మీద, అధికారుల మీద, ఇది నా బలం, ఇది నా ప్రెస్టేజీ, ఇదిగో నా దగ్గర ధనం ఉంది, బలం ఉంది, ఇదిగో నా దగ్గర అందరు బంధువులు మంచి డబ్బున్న వారు ఉన్నారు అని వారి వైపు ఆధారపడతారు, వారి బలం చూసుకుంటావు. కానీ ఏదో ఒక నాటికి ఆ బలం ఏమవుతుందో తెలుసా? కరిగిపోతుంది. ఏదో ఒక నాటికి ఆ బలం ఏమవుతుందో తెలుసునా? అది నీ అక్కడికి రానే రాదు. కానీ దేవుడంట, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా నీ ఆఖరి శ్వాస వరకు ఆయన నీకు బలం ఇచ్చి నడిపించువాడు ఆయనే. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఎస్, నీవు మాత్రం అతిశయపడాల్సింది ఎవరిపై తెలుసా? దేవుని మీదే అతిశయపడాలి, దేవుని యందే అతిశయపడాలి, ఆయన మీదే ఆధారపడాలి, ఆయన బలమే ఆయన బలం మీదే నువ్వు ఆనుకోవాలి. అలా ఆనుకున్న దావీదు జీవితంలోనంట దేవుడు దావీదుని చక్కగా నిలబెట్టాడు, రాజుగా మార్చాడు, అధిపతిగా మార్చాడు. ఇజ్రాయేలు రాజ్యములో 2వ రాజుగా, తిరుగులేని రాజుగా 12 గోత్రాల మీద 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు దావీదు. ఈ రోజున ప్రియ సంగమా, నీ బలం వల్ల అయితే ఏమి కాదు. నీ బలం వల్ల ఏదో సాధిస్తాను, నీ బలం వల్ల ఏదో నేను చేస్తాను అన్న ఆలోచన పని కాదు నీకు. నువ్వేమీ చేయలేవు. ఆ పనిలో దేవుని బలం ఉంటే, దేవుని మీద ఆనుకొని నువ్వు చేయగలిగితే తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం నా దేవుడు చేయునుగాక. ఆమేన్. తప్పక చేస్తాడు ఆయన. గమనించండి, తప్పక దేవుడు కార్యం చేసే దేవుడు. ఆయన బలమిచ్చేవాడు. ఆయన క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము అన్న మాట ఈ రోజున నీవు కూడా ఆయన యందు బలవంతుడు అని నిలిస్తే నీ సమస్య నుంచి విడుదల, నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి విడుదల, ఈ అపవాది శక్తుల నుంచి నీకు విడుదల. గమనించండి ప్రియ సంగమ, ఇదిగో ఏ శత్రువు అయినా సరే నీ జోలికి రాలేడు. కారణం తెలుసా? నీ యందు ఆయన ఉన్నాడు. ఆయన యందు నువ్వు ఉన్నావు కాబట్టి నీవు బలవంతుడవు. నిన్నెవడు కదిలించలేడు, నిన్నెవడు కూడా కదిలించలేడు. ఇది గుర్తుపెట్టుకో ప్రియ దేవుని సంగమా, నువ్వు బలవంతుడు. ఎవరు ఎందుకు బలవంతుడు? అయ్యా, క్రీస్తు యేసు నందు నీవు బలవంతుడవు. నీవు ఆయన యందు బలవంతుడువై నీవు నిలబడాలి, ఆయన యందు బలవంతురాలువై నువ్వు నిలబడాలి. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు ఆ బలము దేవుడు నీకు అనుగ్రహించి, ఆత్మీయతలో బలము దేవుడు నీకు అనుగ్రహించి నిలబెట్టి కాపాడును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, ప్రేమానిధి, నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా నీ సన్నిధానంలో చేరి మొరపెడుతున్నాం, కనికరించండి. ఈ వాక్యం బిడ్డలు ప్రభువా విని నీ యందు నిలబడి
నీవిచ్చు బలం మీద ఆధారపడి సమస్తము నీవే చేయగలవని అన్న ఆలోచనతో నీ మీద ఆధారపడి నడిచే జీవితం వారికి అనుగ్రహింపజేసి, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి ప్రతి శోధన తొలగింపజేసి వారిని స్థిరపరిచి బలపరచవలసిందిగా వేడుకొనొచ్చు. అయ్యా, ఇదిగో ఆత్మీయతలోను నీ యందు వారికి బలం అనుగ్రహింపజేసి నడిపించవలసిందిగా వేడుకొనొచ్చు. అలనాడు తిమోతితో మీరు మాట్లాడారు, నా కుమారుడా, ఇదిగో క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అన్న మాటను బట్టి ఈరోజు కూడా ప్రభువా, నీ బిడ్డలైన వారందరినీ అయ్యా, ఇదిగో తండ్రి ప్రభువా, మీరు బలవంతులుగా మారుస్తూ, నీ యందు బలవంతులుగా మారుస్తూ, ప్రతి శోధనలైన ఇబ్బందులైన ప్రభువా, నీ బలము చేత సమస్యను ఎదుర్కొని విశ్వాసంతో నిలబడి నిన్ను ఆరాధించే భాగ్యం వారికి అనుగ్రహింపజేసి నడిపించవలసిందిగా యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.